మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు జీపీఓ అధికారి గణేష్. ఓ వ్యక్తికి ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇష్యూ చేయడానికి 30,000 డిమాండ్ చేశాడు గ్రామ పరిపాలనా అధికారి. దీంతో బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. కుత్బుల్లాపూర్లోని ఎంఆర్ఓ ఆఫీసులో బాధితుడి నుంచి 15,000 లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. సర్టిఫికేట్ల విషయంలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ల చేతివాటంపై కూడా ఆరా తీస్తున్నారు. ఇక దరఖాస్తుదారుల నుంచి 11 మంది దందా నిర్వహిస్తూ ఉండటంపై విచారణ చేపడుతున్నామని తెలిపారు ఏసీపీ డీఎస్పీ శ్రీనివాస్. క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు జీపీఓ అధికారి గణేష్. ఓ వ్యక్తికి ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇష్యూ చేయడానికి 30,000 డిమాండ్ చేశాడు గ్రామ పరిపాలనా అధికారి. దీంతో బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. కుత్బుల్లాపూర్లోని ఎంఆర్ఓ ఆఫీసులో బాధితుడి నుంచి 15,000 లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. సర్టిఫికేట్ల విషయంలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ల చేతివాటంపై కూడా ఆరా తీస్తున్నారు. ఇక దరఖాస్తుదారుల నుంచి 11 మంది దందా నిర్వహిస్తూ ఉండటంపై విచారణ చేపడుతున్నామని తెలిపారు ఏసీపీ డీఎస్పీ శ్రీనివాస్. శ్రీనివాస్ రెడ్డి, నేను ఏసీపీ డీఎస్పీ సిటీ రేంజ్. ఈరోజు ఒక కంప్లైంట్ పై కుత్బుల్లాపూర్ తహసీల్దార్ ఆఫీస్కి రావడం జరిగింది. ఇక్కడ ఒక కంప్లైంట్ దగ్గర ఫ్యామిలీ సర్టిఫికేట్స్ ఇవ్వడానికని చెప్పి జి గణేష్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ఛార్జ్ గ్రామ పాలనా అధికారి కుత్బుల్లాపూర్ 15,000 తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగింది. అయితే ఆ సర్టిఫికేట్ ఇవ్వడానికి అతను ముందు 30,000 డిమాండ్ చేశారు. తర్వాత కంప్లైంట్ బతిలాడుకోగా 20,000కు తగ్గి 2 రోజుల క్రితము 5,000 రూపాయలు తీసుకొని ఇవాళ 15,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. హోలీ పండుగ రోజు నగరమంతా విజిబుల్ పోలీసింగ్ ఉంటుందన్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్, ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు. బ్లూ కోల్స్ పెట్రోలింగ్ బృందాలు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. హోలీ వేడుకల్లో పోలీసుల బందోబస్తుపై సమీక్ష నిర్వహించారు సిపిలు. ఇక పోలీస్ అధికారులకు కీలక సూచనలు చేశారు. హోలీ రోజు బలవంతంగా రంగులు రాయడం, వాహనాలపై, పాదాచారులపై రంగులు చల్లటం నిషేధమని చెప్పారు అధికారులు. డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. గుంపులుగా తిరుగుతూ అల్లరి చేస్తే వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. రంజాన్ ప్రార్థనలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పీఎస్ కమిటీలతో సమన్వయం చేస్తూ సున్నిత ప్రాంతాల్లో అదనపు భద్రత ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. అలాగే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు లిక్కర్ షాపులు, తాటి కాంపౌండ్లు, బార్లు మూసివేస్తున్నట్టు చెప్పారు అధికారులు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే సిటీ పోలీస్ చట్టం కింద కేసులు నమోదు చేస్తామన్నారు. ఎక్కడైనా సమస్యలు వస్తే డైల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇక పోలీసులకు సహకరించి హోలీ పండుగను ఆనందంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్లో హోలికా రాక్షసి దహన కార్యక్రమాలు చేశారు ప్రజలు. బషీర్బాగ్, బేగం బజారులో అమ్మవారి ఆలయాల ముందు ప్రత్యేక పూజలు చేశారు మహిళలు. అనంతరం సాంప్రదాయ పూజల మధ్య హోలికా దహనాన్ని నిర్వహించారు. కట్టెలు, ఆవు పేడతో తయారు చేసిన పిడకలు పేర్చి హోలికా దహనం చేశారు. అనంతరం ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమికి ముందు రోజు హోలికా రాక్షసి ప్రహ్లాదుని తన ఒడిలో కూర్చోబెట్టుకుని అగ్ని ప్రవేశం చేస్తుంది. కానీ విష్ణు భక్తుడైన ప్రహ్లాదుని భక్తి ముందు అగ్ని కూడా నిలవలేకపోతుంది. విష్ణు భక్తునికి హాని తలపెట్టినందుకు ఆ అగ్నిలో హోలికా రాక్షసి దహనమైపోతుంది. ప్రహ్లాదుడు క్షేమంగా బయటపడతాడు. దుష్ట శక్తులపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఫాల్గుణ శుద్ధ పౌర్ణమికి ముందు రోజు రాత్రి హోలికా దహనం చేస్తారని తెలిపారు పండితులు. సోషల్ మీడియాలో అభ్యంతరకర కామెంట్లపై సైబరాబాద్లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు నటి రేణు దేశాయ్. గుర్తు తెలియని వ్యక్తులు తన పోస్టులపై అసభ్యకరంగా కామెంట్లు పెడుతున్నారని కంప్లైంట్ ఇచ్చారు. కామెంట్ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను కోరారు రేణు దేశాయ్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సర్కిల్లో సైబరాబాద్ కమిషనర్ సృజన ఆకస్మిక తనిఖీలు చేశారు. డంపింగ్ యార్డ్ సందర్శించి అక్కడ పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్య పనులు, వ్యర్థాల నిర్వహణ విధానంపై సమీక్ష చేశారు. డంపింగ్ యార్డ్ నిర్వహణ మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియా పరిశీలనలో పారిశుధ్య లోపాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రోడ్లపై చెత్త వేస్తే జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు సైబరాబాద్ కమిషనర్ సృజన. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్, ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో బండ్లగూడ జాగీర్, కిస్మత్పూర్లో సోదాలు చేశారు. పలు హోటళ్లతో ఫుడ్ను పరిశీలించిన అధికారులు కుళ్లిన మటన్, పాడైన మసాలా నిల్వలను గుర్తించారు. బ్యాన్ చేసిన కలర్స్ను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ లేని హోటళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
తీస్తారు నిమ్మలంగా తీస్తారు కొంచెం హరీ చేయకండి. హైదరాబాద్ బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో భారీగా నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. 2024 నుంచి 2026 వరకు భారీగా నిధుల దుర్వినియోగం జరిగినట్లు జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు ఆరోపించారు. బినామీ కాంట్రాక్టర్లతో అధికారులు కుమ్మక్కై నకిలీ ఫైల్ సృష్టించి నిధులు మళ్లించారని అన్నారు. స్టేట్ విజిలెన్స్ అధికారులతో విచారణ చేయించాలని స్పెషల్ ఆఫీసర్ జయేష్ రంజన్ స్టేట్ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక టెండర్ నిబంధనలు తప్పించుకునేందుకు పనులను చిన్న చిన్న భాగాలుగా విభజించినట్లు ఆరోపణలు వచ్చాయి. పరిపాలనా అనుమతులు లేకుండా కొన్ని పనులు ప్రారంభించినట్టు ఆరోపించారు జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు. ఆఫీసులో న్యూస్ పేపర్ కోసం 5 లక్షలు, చెట్లకు సున్నం వేయడానికి 30 లక్షలు, మీటింగ్స్లో టీ బిస్కెట్లకు లక్షల రూపాయల బిల్లులు పెట్టారని అన్నారు. జేసీబీ, డోజర్, ట్రాక్టర్లను ఎంగేజ్ చేసుకున్నామని చెప్పి లక్షల రూపాయలను అధికారులు వెనకేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇక్కడ అందరం కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ లో వర్కులు అనేది ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి వర్కులు అనేది కూడా టెండర్ ప్రక్రియ ద్వారా వర్కులు తీసుకొని చేస్తున్న కాంట్రాక్టర్లు. ఈ రోజు కేవలం కొంతమంది కాంట్రాక్టర్లు ఎవరైతే శానిటేషన్ విభాగంలో పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు ఉన్నారో, యాక్చువల్ గా శానిటేషన్ విభాగానికి ఇంజనీరింగ్ సెక్షన్ కి ఎటువంటి సంబంధం ఉండదు. కానీ అక్కడ కూడా పనులు చేసే కొంతమంది కాంట్రాక్టర్లని కూడా కాంట్రాక్టర్లను అనడం ద్వారా ఈ బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ లో శానిటేషన్ విభాగంలో జరుగుతున్న అవకతవకలు, భారీ స్కాములు అనేది మనం వరుస కథనాలతో కూడా మనము చూస్తున్నాము. అందరం కూడా ఇక్కడ స్థానికులకు కూడా అందరికీ కూడా తెలుస్తున్నది. ఈ రోజు అనవసరంగా అక్కడ ఉన్న శానిటేషన్ అధికారుల పైన వరుస కథనాలు వస్తున్నాయనే ఉద్దేశంతో ఆ అధికారులు వాళ్ళకి సంబంధించిన కొంతమంది మనుషులతోని మా ఇంజనీరింగ్ సంబంధించిన కాంట్రాక్టర్ల పైన లేనిపోని ఈ ప్రజావాణిలో గాని లేదంటే ఇక్కడ ఉన్న డిప్యూటీ కమిషనర్ మేడంకి గాని అనవసరమైన లేనిపోని ఆధారాలు లేని ఒక ఫేక్ కంప్లైంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మా కాంట్రాక్టర్ల పేరు అనేది అందరం కూడా చెడ్డ పేరు వస్తున్నది. అందరు కాంట్రాక్టర్లు కూడా ఆ విధంగా ఉండరు. మేము ఇంతింత లెస్లలా ఇన్ని వర్కులు తీసుకొని పనులు చేసుకుంటా అవి చేసుకుంటా మాకు పేమెంట్ రాకపోయినా కానీ కూడా మేము వెయిట్ చేస్తున్నాం. కానీ శానిటేషన్ విభాగంలో కేవలం ₹1,00,000 లోపటనే ఓచర్ పేమెంట్లు పెట్టుకొని రకరకాల పండుగల పేర్లతోని, టీ బిస్కెట్ల పేర్లతోని, డ్రై ఫ్రూట్ పేర్లతోని ఇక్కడ ఉన్న అధికారులు, కొంతమంది అలా పనిచేసే అధికారులు, కొంతమంది వాళ్ళ బినామీ పేర్ల ఏజెన్సీ పైన బిల్లులు పెట్టుకొని కూడా తీసుకోవడం జరుగుతుంది. హైదరాబాద్ మియాపూర్లో చైన్ స్నాచింగ్ కేసును ఛేదించారు పోలీసులు. మియాపూర్లో ఓ మహిళ మెడలోని 10 గ్రాముల మంగళసూత్రాన్ని లాక్కొని పరారయ్యారు దొంగలు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. సీసీ కెమెరాలతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు పోలీసులు. అభయ్, ఆకాష్లు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందినవారని తెలిపారు. సిటీలో ఫుడ్ డెలివరీ బాయ్స్ గా పనిచేస్తూ ఒంటరి మహిళలను టార్గెట్ చేసి చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నారని తెలిపారు. ఇక నిందితుల నుంచి 10 గ్రాముల బంగారు ఆభరణంతో పాటు బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని రిమాండ్కు తరలించామని తెలిపారు పోలీసులు. హోలీ వేడుకలకు రెడీ అవుతుంది భాగ్యనగరం. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు ఈవెంట్ ఆర్గనైజర్స్. హోలీ సెలబ్రేషన్స్ కు సిటీలో ఉన్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని పోటాపోటీగా ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. ప్రజల్లో జోష్ నింపడానికే నేచురల్ కలర్స్ తో పాటు సినీ సెలబ్రిటీలను కూడా తీసుకొస్తున్నారు ఆర్గనైజర్స్. డాన్స్లు, ఆర్గానిక్ హోలీ కలర్స్, డీజేల ఆటపాటలతో హోలీ సెలబ్రేషన్స్ సందడి చేయనున్నాయి. న్యూ ఇయర్ కు మించి హోలీని సెలబ్రేట్ చేయబోతున్నారు ఈవెంట్ ఆర్గనైజర్లు. యూత్, ఫ్యామిలీస్, కిడ్స్ కోసం డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రోగ్రామ్స్ ను డిజైన్ చేస్తున్నారు నిర్వాహకులు.
సిటీలో హోలీ పండుగను ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తో సెలబ్రేట్ చేసుకోవడానికి స్పెషల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు ఆర్గనైజర్స్. సరికొత్త ఎక్స్పీరియన్స్ ని ప్రజలకు అందించడానికి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈవెంట్ ఆర్గనైజేషన్స్. రంగ్ బసంత్, హోలీ వేవ్ 2.0, జంగల్ హోలీ, రాధాకృష్ణ థీమ్, దక్షిణ్ హోలీ, రంగోలీకి మస్తీ, రంగ్ బర్సే ఇలా వివిధ పేర్లతో సిటీలో ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఈ నెల 4న హోలీ సందర్భంగా సిటీలో మొత్తం 100 వరకు ఈవెంట్స్ జరగబోతున్నాయి. ఒక్కో ఈవెంట్ ది ఒక్కో స్పెషల్ థీమ్. హోలీ అంటేనే కలర్స్. అలాంటి కలర్ఫుల్ ఈవెంట్ కు ఇంకాస్త కలర్ ని జోడిస్తున్నారు ఈవెంట్ ఆర్గనైజర్లు. అందుకోసం టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ తో పాటు ఫీమేల్ డీజేలను తీసుకొస్తున్నారు నిర్వాహకులు. హోలీ ఈవెంట్కి మేము సెలబ్రిటీ గెస్ట్ అయిన అనన్య నాగల్ల గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. తనతో పాటు చాలామంది బాలీవుడ్ నుండి ట్వింకిల్ కపూర్ గారు అండ్ అదేవిధంగా సెజల్ మండావియా, సహర్ కృష్ణన్ గారు అండ్ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తున్నారు. సో ఇది కిడ్స్కి వచ్చేసి 149 ఉంది, గర్ల్స్కి వచ్చేసి 300, బాయ్స్కి వచ్చేసి 399 టికెట్స్. సో ఇది రీజనబుల్ టికెట్స్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ వేరే ఈవెంట్స్కి అఫోర్డబుల్ చేయని వాళ్ళు మన ఈవెంట్కి ఈజీగా రావచ్చు అండ్ ఈజీగా ఎంటర్టైన్ కూడా అవ్వచ్చు అన్నట్టు. సో ఇక్కడ మాకు టాలీవుడ్, బాలీవుడ్ అండ్ ఈడిఎం డీజేస్ కూడా ఉండడం జరిగింది. మల్టిపుల్ డీజేస్ అండ్ లైవ్ బ్యాండ్ కూడా ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా లైవ్ సింగర్స్ కూడా ఉంటారు, యాంకర్స్ కూడా ఉంటారు, అంటే క్రౌడ్తో ఎంగేజ్ అవ్వడానికి. మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గండిపేట్, షామీర్పేట్, సికింద్రాబాద్లోని కన్వెన్షన్ సెంటర్స్, ఓపెన్ గ్రౌండ్ ఎరీనాలలో హోలీ సెలబ్రేషన్స్ జరగనున్నాయి. బుధవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు హోలీ వేడుకలు నిర్వహించనున్నారు. ఆయా ఈవెంట్ ని బట్టి ఒక్కో టికెట్ కు 149 రూపాయల నుంచి 2000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఇందులో థీమ్ ని బట్టి నేచురల్ కలర్స్, బాలీవుడ్ డీజే, రెయిన్ డాన్స్, లైవ్ మ్యూజిక్, ఫుడ్ ని సర్వ్ చేస్తామన్నారు ఆర్గనైజర్స్. సో ఇక్కడ ఒకటి ఏంటంటే మెయిన్గా మన దగ్గర ఒక మంచి ప్లేస్ ఒకటి ఉంటుంది. సో అక్కడ వాళ్ళు వచ్చి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేయొచ్చు. ఆఫ్టర్ హోలీ కూడా మంచి సెక్యూరిటీ చాలా బాగుంటుంది. ఇక్కడ మనకు లేడీ బౌన్సర్స్ ఉంటారు, మెయిన్ బౌన్సర్స్ ఉంటారు. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీళ్ళకి అక్కడ మనకు వ్యాలీ పార్కింగ్ కూడా ఉంది. వ్యాలీ పార్కింగ్ కూడా ఇచ్చుకొని తీసుకెళ్ళచ్చు వాళ్ళకు. లాస్ట్ టైం 7000 పైన వచ్చినారండి. ఈసారి కూడా మేబీ రావచ్చు మ్యాక్సిమం. సో బయట మన రెస్పాన్స్ చాలా బాగుందండి. సో అందరు 4th వస్తారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మెయిన్ దీంట్లో మనకి సెలబ్రిటీస్ ఎక్కువ వస్తుంటారు. బ్యాక్గ్రౌండ్ ఒకటి మన దగ్గర మెయిన్ ఒక టీం వర్క్ అండి. ఇక్కడ సో హైదరాబాద్ మోడల్స్ ఒక హబ్ అనమాట. మొత్తం ఉన్న టీం కూడా చాలా మంది యూజ్ టీం ఉంటుంది. సో మన దగ్గర టీంలో ఒక 20-25 మెంబర్స్ ఉంటారు. వాళ్ళకి రెగ్యులర్గా సో టికెట్ సేలింగ్లో కానీ దాని కానీ చాలా మంచి వర్క్ ఉంటుంది. సో మంచిగా చేస్తాం. హోలీ అంటేనే రంగులతో ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తో జోష్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రైవేట్ హోలీ ఈవెంట్స్ కు క్యూ కడుతున్నారు హైదరాబాదీలో. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆస్తి పన్ను సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు అధికారులు. ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం పేరుతో మార్చి నెలలోని అన్ని ఆదివారాల్లో ఆస్తి పన్ను సమస్యలను పరిష్కరించనున్నారు. మార్చి నెలలోని ఆదివారాల్లో సర్కిల్ కార్యాలయాల్లో పరిష్కార వేదికలు అందుబాటులో ఉంటాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అందుబాటులో ఉంటామని తెలిపారు అధికారులు. ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్పై అధికారులు దృష్టి సారించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3 కార్పొరేషన్ల పరిధిలో 3000 కోట్ల రూపాయల టార్గెట్ పెట్టుకున్నారు అధికారులు. ఇప్పటికే 2000 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేశారు. 1 టైం సెటిల్మెంట్ స్కీమ్ ప్రకటించారు అధికారులు. సమస్యలు ఉన్నవారి నుంచి రావాల్సిన ట్యాక్స్ ను వసూలు చేయడానికి స్పెషల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. మార్చి నెలలో ప్రతి ఆదివారం అన్ని సర్కిల్ ఆఫీసుల్లో ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం పేరుతో సమస్యల సెటిల్మెంట్ ప్రోగ్రాం నిర్వహిస్తామని తెలిపారు అధికారులు. ఈ ప్రత్యేక కేంద్రాల్లో డిప్యూటీ కమిషనర్లు, వాల్యుయేషన్ అధికారులు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు అందుబాటులో ఉంటారన్నారు. బకాయిల సవరణలు, ఐజీఆర్ఎస్ అంశాల పరిష్కారం, కోర్టు కేసులపై సూచనలు, సెల్ఫ్ అసెస్మెంట్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దడం వంటి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు అధికారులు. ఇక్కడ ఆస్తి పన్ను పరిష్కార వేదిక ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. కొంతమందికి ట్యాక్స్ విషయంలో కొన్ని అభ్యంతరాలు ఉంటాయి. వాటిని వెరిఫై చేయడం జరుగుతుంది, రీవెరిఫై చేయడం జరుగుతుంది. తర్వాత మ్యుటేషన్, పేరు మార్పిడి సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉంటాయి. వాటిని కూడా వెరిఫై చేసి రిజాల్వ్ చేయడం జరుగుతుంది. రివిజన్ పిటిషన్స్ కూడా చాలామంది ఫైల్ చేస్తుంటారు. ప్లింత్ ఏరియాలో వేరియేషన్ ఉందని, యూసేజ్లో వేరియేషన్ ఉందని, కేటగిరీలో వేరియేషన్ ఉందని, సబ్ కేటగిరీ జోన్లో వేరియేషన్ ఉందని, తర్వాత బిల్డింగ్ పర్మిషన్ లేకుండా కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళకు యూసీ పెనాల్టీ వేయడం జరుగుతుంది. దాని మీద చాలామంది రివిజన్ పిటిషన్ ఫైల్ చేస్తారు.
ప్రతి సర్కిల్ కార్యాలయంలో 3 కౌంటర్లు, కంప్యూటర్లు, ప్రింటర్లను ఏర్పాటు చేశామన్నారు అధికారులు స్వీకరించిన దరఖాస్తులను గూగుల్ డ్రైవ్లో అప్డేట్ చేస్తూ రెవెన్యూ విభాగానికి రిపోర్టు పంపుతామని తెలిపారు. నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కమిషనర్ ఆర్వి కర్ణన్. 9-10 ఇష్యూస్ ఉంటాయి జనరల్గా ట్యాక్స్ పేయర్స్కు. అవన్నీ వీలైనంత వరకు పాజిటివ్ వేలో పరిష్కారం చేసే ప్రయత్నం జిహెచ్ఎంసీ జూబ్లీ సర్కిల్ నుంచి చేస్తాం. కాబట్టి ఇట్టి అవకాశాన్ని, ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని మీ గ్రీవెన్సెస్ అన్నీ రిజాల్వ్ చేయించుకొని ట్యాక్స్ పే చేసేసి తర్వాత అదేవిధంగా మనకు ప్రభుత్వం ఓటీఎస్ సౌకర్యాన్ని కూడా ఇవ్వడం జరిగింది. మనకు ఏరియర్స్లో పెనాల్టీలో ఉన్న 100% పెనాల్టీలో 90% వేవ్ అవుతుంది. పెనాల్టీలో కేవలం 10% పే చేస్తే జరుగుతుంది. కాబట్టి ఈ రెండింటిని వినియోగించుకొని సకాలంలో మీ ప్రాపర్టీ ట్యాక్స్ జిహెచ్ఎంసీకి పే చేసి నగర అభివృద్ధికి సహకరించాల్సిందిగా డిప్యూటీ కమిషనర్ జూబ్లీ హిల్స్ నుంచి కోరుతున్నాను. పన్ను బకాయిలు ఉన్న వారికి ప్రభుత్వం ప్రకటించిన 1 టైం సెటిల్మెంట్ ఆఫర్ను ఉపయోగించుకోవాలని కోరుతున్నారు అధికారులు. వడ్డీలో 90% రాయితీ లభిస్తుందని తెలిపారు. కేవలం 10% వడ్డీతో పాటు అసలు మొత్తాన్ని చెల్లించాలని సూచించారు. ఈ నెలాఖరు వరకు 1 టైం సెటిల్మెంట్ ఆఫర్ ఉంటుందని తెలిపారు అధికారులు. ఆస్తి పన్ను సమస్యలను సర్కిల్ ఆఫీసుకు వచ్చి ప్రజలు పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. నగరంలో దోమల బెడద రోజురోజుకు పెరుగుతోంది. డెంగ్యూ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. కానీ దోమల నియంత్రణ బాధ్యత వహిస్తున్న బల్దియా ఎంటమాలజీ విభాగంలో రోజుకో స్కామ్ బయటపడుతుందని ఆరోపిస్తున్నారు ప్రజలు. ఫాగింగ్ కోసం ఇచ్చే డీజిల్ నుంచి మెలాథిన్ కెమికల్ వరకు అధికారుల నిర్లక్ష్యం, సిబ్బంది అక్రమాలతో దోమలతో నరకయాతన అనుభవిస్తున్నామని తెలిపారు నగర ప్రజలు. నగరంలో దోమలు దండయాత్ర చేస్తున్నాయి. దోమల సంఖ్య విపరీతంగా పెరిగింది. సాయంత్రం అయితే చాలు బయట తిరిగే పరిస్థితి లేదని, కాలనీలు, బస్తీలు, అపార్ట్మెంట్లు అన్న తేడా లేకుండా దోమల దాడితో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు ప్రజలు. దోమల అటాక్తో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయన్నారు. అయితే ఈ దోమలను నియంత్రించే అధికారులు, సిబ్బంది మాత్రం అవినీతి, అక్రమాలతో బిజీగా ఉన్నారని ఆరోపిస్తున్నారు జనాలు. దోమలను నియంత్రించాల్సిన బల్దియా ఎంటమాలజీ విభాగంలో రోజుకో స్కామ్ బయటకొస్తుంది. కాలనీలు, బస్తీల్లో దోమల బెడద తగ్గించడానికి, ఫాగింగ్ చేయడానికి ఉపయోగించే డీజిల్ను పక్కదారి పట్టిస్తున్నారు. ఒక్కో సర్కిల్లో ఫాగింగ్ కోసం ప్రతిరోజు 84 లీటర్ల డీజిల్ ఇస్తారు. అయితే ఈ డీజిల్లో మెలాథిన్ అనే కెమికల్ కలిపి ఫాగింగ్ చేయాలి. కానీ ఆయా సర్కిళ్ల సూపర్వైజర్లు అందులో కేవలం 20 నుంచి 24 లీటర్ల డీజిల్ మాత్రమే ఫాగింగ్ చేసి మిగతా డీజిల్ అమ్ముకుంటున్నారని తెలిపారు ప్రజలు. మల్కాజ్గిరి సర్కిల్లో సిబ్బంది మధ్య పంపకాల్లో తేడా రావడంతో డీజిల్ పక్కదారి పట్టించే స్కామ్ బయటపడింది. ఎంటమాలజీ సూపర్వైజర్ సిబ్బందికి ప్రతి నెల 5,000 ఇచ్చి మిగిలిన డబ్బులన్నీ ఏఈ, ఎస్ఈలకు పంచుతున్నట్లు బయటపెట్టారు. సిబ్బందికి ఫోన్ పే ద్వారా వేసిన డబ్బుల స్క్రీన్ షాట్స్ బయటపెట్టారు. దీంతో ఉన్నతాధికారులు, సూపర్వైజర్ తో పాటు స్కామ్ బయటపెట్టిన వర్కర్ ను సస్పెండ్ చేశారు అధికారులు. ఇప్పుడు ఏం చేసి మళ్ళీ అంత వెళ్ళినప్పుడు ఏం చేస్తారని నేను పోయి వాళ్ళని రెడ్ హ్యాండ్గా పట్టుకున్నా కానీ వాళ్ళు 2 కాలనీల కంటే ఎక్కువ కొట్టిరు. 14 లీటర్లు తగ్గించి కొట్టమని చెప్పి నేను అడిగితే కొట్టలేదు. ఇప్పుడు వీళ్ళు పోయి 14 లీటర్లు కొట్టలేక వాళ్ళకి నచ్చినట్టుగా 7 లీటర్లు చాలు, మాకు 2 ఏరియాలకి అదే సరిపోతుందని వాళ్ళకి నచ్చినట్టు రాసుకున్నారు. ఇప్పుడు ఏం చేసినా కానీ వాళ్ళకి నచ్చినట్టుగానే జరుగుతున్నాయి. ఏదైనా నన్ను ఒంటరి చేసి ఇప్పుడు నాకు దొంగని చేసి వాళ్ళకి ఫస్ట్ స్టార్టింగ్ లా ఎట్లుంటుండే, మీకు మొత్తం ఎన్ని లీటర్లు వస్తుండే మీ సర్కిల్ కి, దాన్ని ఎంత వాడేది? స్టార్టింగ్ 9.5 వచ్చేది ఒక్కరికి 9.5 ఒక డివిజన్ కి, అంటే 2 డివిజన్లకు కలిపి 9.5 వచ్చేది అనమాట. ఆ 9.5 కొట్టకుండా ఓన్లీ 5 కొట్టేటోళ్ళం. 5 కొట్టింది మిగతాది ఏం చేస్తుండే సూపర్వైజర్ అమ్మేసి అందరికి పంచడము, బుక్స్, డైరీలు అన్ని మెయింటెనెన్స్ చేసేటోడు. ఇప్పుడు ఏ రోజు సూపర్వైజర్ ఈ ఎస్సీ సార్ అన్ని దుర్గాప్రసాద్ కూడా ఏ రోజు మల్కాజ్గిరి సర్కిల్కి వచ్చింది లేదు, చూసింది లేదు, ఏం లేదు. డీజిల్ స్కామ్ బయటపడడంతో అధికారులు డీజిల్లో మెలాథిన్ కెమికల్ కలిపి ఇవ్వటం ప్రారంభించారు. దీంతో డీజిల్ను అమ్ముకునే అవకాశం లేకపోవడంతో కొందరు సిబ్బంది ఫాగింగ్ చేయకుండా డీజిల్ను పారబోస్తున్నారు. దీంతో కాలనీల్లో ఫాగింగ్ చేయకపోవడంతో దోమల సమస్య పెరుగుతుందంటున్నారు నగరవాసులు.
దోమల ఫ్యాగింగ్ లో ఇన్ని స్కామ్లు బయటపడ్డా ఏ అధికారిపై చర్యలు తీసుకోలేదంటున్నారు జీహెచ్ఎంసీ యూనియన్ నాయకులు. ఏళ్లకు ఏళ్లుగా ఒకే పోస్టింగ్ లో ఉంటున్న సీనియర్ ఎంటమాలజిస్టులను బదిలీ చేయాలని కోరారు. దీంతో ఈ విభాగాల్లో అవినీతి అక్రమాలు జరగకుండా ఉంటుందంటున్నారు యూనియన్ నాయకులు. మాలతీన్ డీజిల్ పెద్ద ఎత్తున స్కామ్ జరుగుతున్నది. ఎవరైతే ఫాగింగ్లో ఉన్నారో టోటల్ జిహెచ్ఎంసీలా వాళ్ళందరినీ కూడా మార్చుర్రి. మా యూనియన్ ఉన్నది, ఆ యూనియన్ అంటలేం మనం. పెద్ద పెద్ద తిమ్మింగాలు యూనియన్ లీడర్ల మస్కులలోనే తిరుగుతున్నారు. ఎవరైతే ఎంటమాలజీ ఉద్యోగులమని చెప్పుకుంటున్నారో వాళ్ళని మార్చారు. ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేయండి. కొంతమంది దొంగలను ఏరడం మొదలుపెట్టింది మేనేజ్మెంట్. మేము సంతోషపడుతున్నాం. ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు, అవన్నీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇంకా ఫుల్ఫిల్గా చేయాలి. అధికారుల అవినీతి, సిబ్బంది నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో సిటీలో దోమల బెడద పెరుగుతోందంటున్నారు నగరవాసులు. డెంగ్యూ కేసులు పెరుగుతుండటంతో అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. రాష్ట్రంలో 15 ఏళ్లు దాటిన వాహనాలను స్క్రాప్ చేసిన ఓనర్లకు కొత్త వెహికల్స్ కొన్నప్పుడు ప్రోత్సాహకాలు అందిస్తుంది రవాణా శాఖ. గడువు ముగిసినా ఫిట్నెస్ లేని వాహనాలను రోడ్లపై తిరగకుండా నిరోధించేందుకు ప్రభుత్వం స్క్రాప్ పాలసీ తీసుకొచ్చింది. స్క్రాప్ పాలసీ వాహనదారులకు చేరువు కావడం లేదంటున్నారు. ఇక వెహికల్ స్క్రాప్ చేసుకుందామనుకున్నా ప్రోత్సాహకాలు తమకు అందడం లేదంటున్నారు వాహనదారులు. దీంతో గడువు ముగిసిన వాహనాలను స్క్రాప్ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. రాష్ట్రంలో కాలుష్యం తగ్గించడానికి పాత వాహనాలు రోడ్డుపైకి రాకుండా స్క్రాప్ పాలసీ తీసుకొచ్చింది రవాణా శాఖ. ఈ పాలసీ ప్రారంభించి ఏడాది దాటినా అమలు కావడం లేదంటున్నారు వాహనదారులు. రవాణా, ఇతర వాహనాలను స్క్రాప్ చేసిన వారికి కొత్తగా కొనుగోలు చేసే వెహికల్స్పై ట్యాక్స్లో రాయితీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల తగ్గింపు, గ్రీన్ ట్యాక్స్ మాఫీ లాంటి ప్రోత్సాహకాలు లభించడం లేదంటున్నారు వాహనదారులు. డివైడర్లు కట్టడము ఇలాంటివన్నీ చిన్న చిన్న ఇంజనీరింగ్ మెజర్స్ కూడా చిన్న చిన్న మెజర్స్ కూడా ఎన్నో యాక్సిడెంట్స్ తగ్గిస్తాయి. సో అలా రోడ్ సేఫ్టీ స్మాల్ చిన్న చిన్న మెజర్స్, లాంగ్ టర్మ్ మెజర్స్, అండర్ పాస్ కట్టడం కానీ, ఫ్లైఓవర్స్ కట్టడం కానీ ఇలాంటివన్నీ కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవడానికి కానీ, ముఖ్యంగా రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడానికని రోడ్ సేఫ్టీ ఫండ్ ఉపయోగించాలని ప్రభుత్వాలన్నీ స్పెషల్గా రోడ్ సేఫ్టీ ఫండ్ పెడుతున్నారు. ఢిల్లీలో స్క్రాప్ పాలసీ సమర్థవంతంగా అమలు చేస్తుండగా రాష్ట్రంలో మాత్రం ప్రకటనలకే పరిమితమైందని ఆరోపిస్తున్నారు వాహనదారులు. ఈ లోపాలను త్వరలోనే అధిగమిస్తామంటున్నారు రవాణా శాఖ అధికారులు. కేంద్ర వాహన్ పోర్టల్లో రాష్ట్రంలోని వాహనాల డేటాను పొందుపరుస్తున్నామని తెలిపారు అధికారులు. రాష్ట్రంలో 15 ఏళ్లు దాటిన 31 లక్షలకు పైగా వాహనాలున్నాయని తెలిపారు అధికారులు. ఇందులో 21 లక్షలకు పైగా గ్రేటర్ పరిధిలోనే ఉంటాయన్నారు. కాలం చెల్లిన ఈ వాహనాలతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. సాధారణ వాహనాలతో పోలిస్తే వీటి నుంచి కాలుష్యకారక ఉద్గారాలు అధికంగా వెలువడుతుంటాయని తెలిపారు. సుమారు 25 లక్షల నుంచి 28 లక్షల వరకు ఉండొచ్చమ్మా. దీంట్లో ఎక్కువగా 2 వీలర్సే ఉంటాయి. కాకపోతే రికార్డులో ఉన్న డేటా చాలా మటుకు ఓల్డ్ వెహికల్స్, చాలా మటుకు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, లారీలు కానీ, బస్సులు కానీ స్క్రాప్ అయిపోతాయి. ఎక్కువగా ఓల్డ్ వెహికల్స్ ఎవరు ఉంచుకోరు, అంటే మెయింటైన్ చేయడం కష్టం కదా. సైమల్టేనియస్గా 2 వీలర్స్ కూడా చాలా మటుకు స్క్రాప్ ఉంటాయి. డేటా ప్రకారం అయితే ఇన్ని ఉంటాయి, ఫిజికల్గా ఇన్ని ఉండకపోవచ్చు రోడ్ల మీద. రాష్ట్రంలో 3 స్క్రాపింగ్ సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు రవాణా శాఖ అధికారులు. షాబాద్, గజ్వేల్, పటాన్చెరులో ఉన్నాయన్నారు. 15 ఏళ్లు దాటిన వాహనాలను ఈ సెంటర్లలో స్క్రాప్ చేసుకుంటే సర్టిఫికెట్ ఇస్తారని తెలిపారు. దీంతో ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను పొందవచ్చని సూచించారు. వారు ఒక రోడ్ సేఫ్టీ కమిటీ వేశారు. చాలా రోజుల నుంచి మనకి యాక్టివ్గా ఈ రోడ్ సేఫ్టీ కమిటీ, హానరబుల్ సుప్రీంకోర్టు కమిటీ ఆన్ రోడ్ సేఫ్టీ పలు రాష్ట్రాలకు పలు సూచనలు చేస్తుంది. దాంతోపాటుగా రోడ్ సేఫ్టీ ఫండ్ పెట్టాలని, ముఖ్యంగా రోడ్ సేఫ్టీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి విలువైన ప్రాణాలు కాపాడాలని చెప్తున్నారు. ఈ సందర్భంగా మనకు రోడ్ సేఫ్టీ ఫండ్ కోసం స్పెషల్ ప్రత్యేక చర్యలు గవర్నమెంట్ తీసుకుంటుంది. 15 ఏళ్లు దాటిన వెహికల్స్ ఉన్నవారు స్క్రాప్ చేయించాలని సూచిస్తున్నారు రవాణా శాఖ అధికారులు. నగరంలో డ్రగ్స్ ముఠాలు కొత్త పద్ధతుల్లో పోలీసులకు సవాలు విసురుతున్నారు. తిని పారేసిన ఖాళీ బిస్కెట్ ప్యాకెట్లే ఇప్పుడు డ్రగ్స్ సరఫరాకు ఆధారమయ్యాయి. నిర్మానుష్య ప్రాంతాల్లో వాటిని విసిరివేసి వాట్సాప్ ద్వారా లొకేషన్ పంపిస్తున్నారు. డెడ్ డ్రాప్ విధానంలో డ్రగ్స్ అమ్మకాలు జరుపుతున్న అంతర్రాష్ట్ర డ్రగ్ ముఠాలపై ఈగల్ టీం నజర్ పెట్టింది.
సిటీలో తిడిపారేసిన బిస్కెట్ ప్యాకెట్లలో డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నాయి ముఠాలు. ఖాళీ బిస్కెట్ ప్యాకెట్లలో డ్రగ్స్ నింపి నిర్మానుష్య ప్రాంతాల్లో విసిరేస్తున్నారు. ఆ లొకేషన్ ను కస్టమర్లకు వాట్సాప్ ద్వారా పంపించి డెడ్ డ్రాప్ విధానంలో డ్రగ్స్ ను సప్లై చేస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ గ్యాంగ్ మీద నిఘా పెట్టారు ఈగల్ పోలీసులు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురిని అరెస్టు చేసి 15 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి 15 మంది డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించింది ఈగల్ టీం. వాట్సాప్ లో ఫోటోల ద్వారా కస్టమర్స్ కు అందుబాటులో ఉండి డ్రగ్స్ సరఫరా చేస్తోంది ముఠా. ఆ వాట్సాప్ ను కూడా వైఫై సౌకర్యం ఉండే ప్రాంతాల్లోనే ఉపయోగిస్తారు. ఖాళీ బిస్కెట్ ప్యాకెట్లలో కొకైన్ ని నింపి నిర్మానుష్య ప్రాంతంలో పారేస్తారు. ఆ ఫోటోలను అక్కడి లొకేషన్ ను వినియోగదారులకు వాట్సాప్ ద్వారా షేర్ చేస్తారు. కస్టమర్ల నుంచి నగదును మిత్రుల బ్యాంకు అకౌంట్లకు బదిలీ చేయించుకొని వేర్వేరు మార్గాల్లో తీసుకుంటారని తెలిపారు ఈగల్ టీం పోలీసులు. కొండాపూర్లో ఓ రెసిడెన్సీలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అదుపులోకి తీసుకుంది ఈగల్ టీం. ఆ డ్రగ్స్ కిట్లతో పరీక్షించగా ముగ్గురికి పాజిటివ్ వచ్చిందన్నారు. నిందితుల ఫోన్ నెంబర్లు సేకరించి ఆరా తీస్తున్నారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకురావడంలో సహకరించిన జబ్బా ట్రావెల్స్ డ్రైవర్ను ఈ కేసులో నిందితుడిగా చేర్చారు పోలీసులు. డెడ్ డ్రాప్ ముఠాకు అంతర్రాష్ట్ర లింకులు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ఈగల్ టీం అధికారులు. డ్రగ్స్ ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు. ఆకుకూరలు తినడం ఆరోగ్యానికి మంచిదని సూచిస్తూ ఉంటారు డాక్టర్స్. కానీ ఆ వెజిటేబుల్స్ కూడా హానికరంగా మారుతున్నాయని స్టడీస్ చెబుతున్నాయి. బెంగళూరులోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేసిన పరీక్షల్లో కూరగాయల్లో హానికారక మెటల్స్, పురుగు మందుల అవశేషాలు ఉన్నాయని గుర్తించింది. ఇక హైదరాబాద్ నగరానికి వచ్చే ఆకుకూరల్లోనూ పురుగు మందులు, హానికర లోహాలు ఉంటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో బెంగళూరు నగరంలోని పలు ప్రాంతాల్లో మార్కెట్లు, పొలాల నుంచి ఆకుకూరల నమూనాలను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సేకరించి టెస్టులు చేసింది. విషపూరిత కెమికల్స్ ఉన్నాయని ఈ పరీక్షల్లో తేలింది. అక్కడ అమ్మే కూరగాయల్లో హానికర సీసం అధిక మోతాదులో ఉందని, ప్రమాదకర పురుగు మందుల అవశేషాలు కూడా ఉన్నాయని గుర్తించారు. ఆర్గానిక్ పేరుతో విక్రయించే ఆకుకూరల్లోనూ పురుగు మందుల అవశేషాలున్నట్లు తెలిపారు. సేంద్రియ పద్ధతిలో సాగు చేశామని విక్రయిస్తున్న దొండకాయ, వంకాయ, చిక్కుడుకాయల్లో 9 నుంచి 20 రెట్లు అదనంగా సీసం ఉన్నట్లు చెప్పారు అధికారులు. క్యాబేజీ, కాలీఫ్లవర్, బీట్రూట్, కాకరకాయ, బీరకాయ, దోసకాయ, మిరపకాయల్లోనూ ప్రమాదకర స్థాయిలో పురుగుల మందు అవశేషాలు, హానికారక లోహాలు ఉన్నాయని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో బ్యాన్ చేసిన మోనోకోట్రఫాస్, యూరప్ దేశాల్లోనూ బ్యాన్ చేసిన అసిఫేట్, పిప్రోనిల్ వంటి హానికర రసాయనాల అవశేషాలను గుర్తించారు అధికారులు. ఎవ్రీ టైం కొత్త పెస్టిసైడ్స్ వస్తున్నాయి, కొత్త హెవీ కెమికల్స్ యూస్ చేస్తున్నారు ఫార్మర్స్. దానివల్ల ఏంటి, క్రాప్ అయితే ఓకే పురుగులు లేకుండా ఉంటుంది, కానీ సాయిల్ పాడవుతుంది. పెస్టిసైడ్స్ అనేది వర్మ్స్ రాకుండా అని యూస్ చేసేవారు. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఆ వర్మ్స్ అనేవి కూడా, అంటే ఏవైతే పురుగులు వస్తాయో వెజిటబుల్స్కి, దానికి ఇమ్యూన్ అయిపోతున్నాయి ప్రతిసారి అదే కొట్టడం వల్ల. సో పరిశ్రమల నుంచి విడుదలయ్యే రసాయనాలు కలిపిన నీటి పరివాహక ప్రాంతాల్లో సాగు చేసే కూరగాయల్లో కెమికల్స్ ఉంటాయని తెలిపారు డాక్టర్లు. హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లోనూ ఎక్కువగా కూరగాయలే పండిస్తుంటారు. ఆ నీటిలో పరిశ్రమల నుంచి వచ్చే రసాయనాలు, హానికారక పదార్థాలు కలుస్తాయని అంటున్నారు. కలుషిత నీటితో పండించే కూరగాయల ద్వారా మనుషుల్లోకి ప్రమాదకర కెమికల్స్ అవశేషాలు చేరుతాయని అంటున్నారు. నగరాల్లో ఉండే కాలుష్యంలోనూ హెవీ మెటల్స్ ఉంటాయని, అవి నేరుగా ఈ కూరగాయలపై చేరుతాయని తెలిపారు డాక్టర్లు. ఫ్యాక్టరీల నుంచి వచ్చిన సీవేజ్, చెత్త అంతా కూడా ఆ నీళ్ళలోకి వదిలేస్తారు మోస్ట్ ఆఫ్ ద టైం. సో ఆ పండించడం వల్ల వాళ్ళకేమనిపిస్తుంది, ఫార్మర్స్కి ఎలా ఉంటుందంటే బాగా పండుతోంది, మా పంట బాగా ఉంది అనిపిస్తుంది. కానీ ఫ్రమ్ దట్ రూట్స్ ఆ హెవీ మెటల్స్ కూడా ఆ విధంగానే అబ్జార్బ్ అవుతాయన్నమాట ఆ మొక్కల్లోకి. అండ్ సర్ఫేస్ మీదకి కూడా ఆ ఎయిర్ పొల్యూషన్ చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీ వల్ల డిపాజిట్ అవుతుందన్నమాట ఆ హెవీ మెటల్. అండ్ అదే మనం వెజిటబుల్ ఇంటికి తీసుకెళ్ళి వాష్ చేస్తాం, కానీ 1-2 సార్లు వాష్ చేసినా కూడా ఒక్కొక్కసారి అవి పోవు.
కూరగాయలకు పురుగు పట్టకుండా ఉండేందుకు మందులు స్ప్రే చేస్తుంటారు. వీటి అవశేషాలు భూమిలోకి కూడా చేరుతాయి. ఈ పురుగు మందుల స్ప్రేతో క్రిమి కీటకాలు నిరోధక శక్తిని పెంచుకుంటాయన్నారు. వాటి నాశనం కోసం ఎక్కువ మోతాదులో స్ప్రే చేస్తారని తెలిపారు. వీటి ద్వారా మనిషి శరీరంలోకి పురుగుల మందు అవశేషాలు చేరి అనారోగ్యానికి గురి చేస్తాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. న్యూరలాజికల్ ఇష్యూస్ రావచ్చండి పెద్దవాళ్ళలో అయితే, లైక్ నర్వ్స్ రిలేటెడ్ న్యూరలాజికల్ డిసార్డర్స్ వస్తాయి. ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇంకా లివర్ ఇబ్బందులు రావచ్చు. ఆ రకంగా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. అంటే ఏదో మీరు 1 monthగా తింటున్నారు అలా వెంటనే కనిపించవు. లాంగ్ టైం ఎక్స్పోజర్లో కొన్ని ఇలా కిడ్నీ డ్యామేజెస్ అవన్నీ చూస్తుంటాం అనమాట. మేము వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ లైక్ ఫర్ ఇయర్స్ టుగెదర్ అక్కడే పండిస్తున్న కూరగాయలు కన్జ్యూమ్ చేస్తున్నారు ఫర్ ఇయర్స్ లాంగ్ అంటే దెర్ ఇస్ అ రిస్క్ ఆఫ్ ఆల్సో హ్యావింగ్ డెవలపింగ్ సర్టన్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్. కూరగాయలు ఎక్కడ పండించి తీసుకుంటున్నారో తెలుసుకోవాలన్నారు డాక్టర్లు. కూరగాయలను ఉప్పు నీళ్లు, వెనిగర్ వంటి వాటిలో కొంతసేపు నానబెట్టి ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల దందాకు చెక్ పెట్టేందుకు ఎట్టకేలకు సర్కార్ సిద్ధమైంది. ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచే ఆనవాయితీకి బ్రేక్ వేస్తూ శాస్త్రీయంగా ఫీజులు నిర్ణయించే ప్రక్రియను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు వేగవంతం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11,000 ప్రైవేట్ స్కూళ్లలో ప్రస్తుతం వసూలు చేస్తున్న ఫీజులు గత 3 ఏళ్ల ఆదాయ వ్యయాల వివరాలను సేకరించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలో కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ ఫీజుల దందాపై సర్కార్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ప్రైవేట్ స్కూళ్లలో ఏ ఆధారంగా బేస్ ఫీజులను నిర్ణయించాలనే దానిపై అధికారులు కసరత్తు చేశారు. ఈ విద్యా సంవత్సరం ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు భారీగా ఫీజులు పెంచేశాయి. దీంతో వాటి ఆధారంగా ఫీజులను డిసైడ్ చేస్తే పేరెంట్స్ పైన భారం పడే అవకాశం ఉంది. దీంతో ఆయా స్కూళ్ల నిర్వహణ ఖర్చుల ఆధారంగానే ఉండాలని విద్యాశాఖ భావిస్తోంది. దీనికోసం గత 3 ఏళ్ల ఆడిట్ రిపోర్టులు, టీచర్ల జీతాలు, ఇతర నిర్వహణ ఖర్చులను పరిగణలోకి తీసుకోనున్నారు. ఈ లెక్కల ఆధారంగానే ఒక బేస్ ఫీజును నిర్ణయిస్తారు. దానికి తగ్గట్టుగా తర్వాత 2 ఏళ్ల ఫీజు డిసైడ్ చేయనున్నారు. స్కూల్ లెవెల్ ఫీజుల కమిటీ ఆధ్వర్యంలోనే ప్రతి 2 ఏళ్లకొకసారి 8% వరకు ఫీజు పెంచుకునే వెసులుబాటును స్కూల్ యాజమాన్యాలకు కల్పించనున్నారు. ఒకవేళ 8% మించి ఫీజు పెంచాలని మేనేజ్మెంట్లు భావిస్తే దానికి తగిన ఆధారాలు చూపుతూ డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేటరీ కమిటీ DSRCకి అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే స్కూల్ లెవెల్ కమిటీలో 10 మంది ఉంటే 5 పేరెంట్స్, 3 టీచర్లు ఉండగా ప్రిన్సిపల్, కరస్పాండెంట్ ఉండటంతో మేనేజ్మెంట్లు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఫీజుల డ్రాఫ్ట్ను పారదర్శకంగా వెబ్సైట్ ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై పేరెంట్స్, స్టూడెంట్లు, విద్యావేత్తలు, ప్రజల అభిప్రాయాలను, సూచనలు సేకరించనున్నారు. ఆ తర్వాతే దాన్ని ఫైనల్ చేయాలని సర్కారు డిసైడ్ అయింది. రాష్ట్రంలోని కార్పొరేట్ స్కూల్స్, కాలేజీల ఫీజులను కట్టడి చేయవలసిన అవసరం ఉందన్నారు విద్యావేత్తలు. ప్రతి అకాడమిక్ ఇయర్ ముందు స్కూల్ ఫీజులపైన చర్చ వస్తుంది. కానీ ఫీజుల నియంత్రణకు నిర్ణయాలు రాకపోవటం సరికాదన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఫీజుల నియంత్రణపైన చర్చలు జరుగుతున్నాయని, కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అమలు కావటం లేదన్నారు విద్యావేత్తలు. రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి ఫీజులను కార్పొరేట్ పాఠశాలలు వసూలు చేస్తున్నటువంటి విషయం పైన ఏ ఒక్కరు కూడా మాట్లాడకపోవడం, దాని ద్వారా ఇవాళ పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకునే పాఠశాలలో కూడా ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నటువంటి వైనం మన రాష్ట్రంలో నెలకొంది. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని, ఫీజుల పెంపు పైన పేద మధ్యతరగతి విద్యార్థుల పైన కుదిబండలాగా కాకుండా ఒక అవైలబిలిటీ ఫీజుని నిర్ణయించి ఏదో నిరుపేదల యొక్క రక్తమాంసాలను పీడిస్తున్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థల ఏవైతే అన్ఈవెంట్ ఫీజులు ఉన్నాయో, సుమారుగా చిన్న బడ్జెట్ కళాశాలలో 10 నుంచి 20 వేల ఫీజు తీసుకున్నటువంటి దాని మీద కార్పొరేట్ విద్యా సంస్థలు 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నటువంటి ఘనత. ఈ సమతుల్యాన్ని భర్తీ చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కాబట్టి ఇప్పటికైనా పాఠశాలల్లో కానీ ఫీజుల విషయంలో కానీ ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు వసూలు చేస్తున్నటువంటి లక్షల రూపాయలు కోచింగ్ల రూపంలో ఏదైతే ఈపీ సెట్ కానీ దాంతో మెడికల్ ఫీజులు కానీ ఏదైతే కోచింగ్ల కోసం లక్షల కొద్ది వసూలు చేస్తున్నటువంటి సంస్థలపైన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘం తరఫున ప్రభుత్వానికి అప్పీల్ చేస్తా ఉన్నాం.
రాష్ట్రంలో కొన్ని కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యను వ్యాపారంగా మార్చివేశాయని, ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు. హైదరాబాద్లోని జలమండలి కార్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఈ ఆఫీసును ప్రారంభించారు వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అన్ని విభాగాల్లో పెవర్లెస్ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మాన్యువల్ ఫైళ్ల స్వీకరణను నిలిపివేసి పూర్తిగా డిజిటలైజేషన్ ద్వారానే ఫైళ్ల మూవ్మెంట్ ఉంటుందన్నారు. ఈ ఆఫీస్తో ఫైళ్ల పరిష్కారం, పరిపాలనలో జవాబుదారీతనం పెరుగుతుందని తెలిపారు. విడతల వారీగా అన్ని డివిజన్లలో ఈ ఆఫీస్ సేవలు అమలు చేస్తామన్నారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. ఎలక్ట్రానిక్ రూటింగ్తో వేగవంతంగా అనుమతులు ఇవ్వడానికి నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. ఫైళ్ల రియల్ టైం ట్రాకింగ్ సౌకర్యం కూడా ఉందన్నారు. ఏ అధికారి దగ్గర దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయో సులభంగా గుర్తిస్తామన్నారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. ఒకప్పుడు ఒంటరితనం అంటే డిప్రెషన్కు దారితీసే పరిస్థితి అనేవారు డాక్టర్స్. కానీ నగర జీవితం మారుతున్న కొద్దీ ఆ నిర్వచనమే చేంజ్ అయింది. రోజురోజుకు పెరుగుతున్న పోటీ, పనిభారం, సంబంధాల్లో ఇబ్బందులతో ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారు మెజారిటీ ప్రజలు. ఎవరి ఆదేశాలు లేకుండా నిర్ణయాలు తీసుకోవడం, నచ్చిన సమయంలో పనిచేయటం లాంటి వాటితో ఒంటరితనమే మంచిదంటున్నారు నగరవాసులు. ఒంటరిగా ఉండటంతో వ్యక్తిగత ఆలోచనలకు స్పష్టత వస్తుందని, మనల్ని మనమే అర్థం చేసుకునే అవకాశం ఉందంటున్నారు నగర ప్రజలు. ఎవరితో పోల్చుకోకుండా జీవించడం, అంచనాలు లేకుండా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు స్వేచ్ఛగా ఉండొచ్చంటున్నారు. ఒంటరితనాన్ని బలహీనతగా కాకుండా బలంగా మార్చుకోవచ్చంటున్నారు సిటీ జనం. ప్రతి సమస్యను అందరితో పంచుకోవాల్సిన అవసరం లేదంటున్నారు ప్రజలు. నిశ్శబ్దంలో ఉండటం, మనల్ని మనమే వినటం, మన లోపల శబ్దాన్ని అర్థం చేసుకోవడం, ఇవన్నీ ఒంటరిగా ఉన్నప్పుడే సాధ్యమవుతాయంటున్నారు. కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, కెరీర్పై దృష్టి పెట్టడం, ఫిట్నెస్, మెడిటేషన్, పుస్తకాలు చదవటం వంటి వాటికి సమయం కేటాయించడం, ఇవన్నీ సోలో లైఫ్లో సాధ్యమవుతాయంటున్నారు పబ్లిక్. అందరితో కాకుండా ఇవాళ అంత సెల్ఫ్గా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఏ టెన్షన్ ఏది అవసరం లేదు. మన ఎంజాయ్మెంట్ మనతోనే. ఎక్కడికి వెళ్ళినా, బయటికి వెళ్ళినా సెల్ఫ్గా వెళ్ళాలనుకుంటున్నాము. మూవీస్ అయినా ఓటీటీస్ ఉన్నాయి, ఇంట్లో కూర్చొని చూడడం బెటర్. బయటికి వెళ్ళాలనుకున్నా అట్లా సింగిల్గా వెళ్ళి మన ఇష్టం వచ్చినట్టు ఉండి, నలుగురితో కాకుండా సెల్ఫ్గా ఉండడం ఇష్టపడుతున్నాం. ఇవాళ రేపు ఎట్లా అంటే పంచుకుంటే పోతుందని పాత కాన్సెప్ట్. ఇప్పుడు సెల్ఫ్గా రిలాక్స్ అవ్వడము, వేరే టెన్షన్స్ వద్దు అన్నట్టు ఉంటున్నాము. ఎందుకంటే బయట టెన్షన్స్ వాళ్ళతో వీళ్ళతో కాకుండా మోసపోవడం ఎందుకు, వేరే వాళ్ళని నమ్మడం ఎందుకు, మనది మనం చూసుకుంటే అయిపోతుంది అన్నట్టు. విహారయాత్రకు సింగిల్గా వెళ్లడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. మనసుకు నచ్చిన ప్రదేశాలను చూస్తున్నారు. సోలో ట్రిప్లు చేస్తున్నారు. దేశ విదేశాల్లో పర్యటిస్తున్నారు. సినిమా హాళ్లకు వెళ్లకుండా ఇంట్లో ఉండి ఓటీటీలో సినిమాలు చూస్తున్నారు ప్రజలు. ఈ మధ్యన ప్రజలందరూ చాలా ఒంటరితనాన్ని కోరుకుంటున్నారు. చూస్తే వాళ్ళకి సోషల్ మీడియాలో 100 మంది ఫాలోవర్లు, 1000 మంది ఫాలోవర్లు ఉన్నారు. కానీ టైంకి ఆదుకోవడానికి, మనసు ఇప్పి మాట్లాడుకోవడానికి ఒక్క వ్యక్తి కూడా వాళ్ళకి లేకపోవడం చాలా బాధాకరం. ఈ మధ్యన యువత కానీ పెద్ద మనుషులు కానీ ఒంటరితనం కోరుకుంటున్నారు. ఒంటరితనం వల్ల గిట్ట చాలా ఉపయోగాలు ఉన్నాయి. వాళ్ళు మెడిటేషన్ చేసి సరిగ్గా ఆలోచించడం వల్ల వాళ్ళకి మైండ్ క్లారిటీ, వాళ్ళు ఇంకోటి బయట వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వేరే వాళ్ళు కానీ ఫేక్ ప్రామిస్లు ఎక్కువ అయిపోయినాయి. వీటి వల్ల ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వాళ్ళు తప్పుదోవ పట్టడం, డిప్రెషన్లోకి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు మనుషుల మీద విరక్తి పుట్టి వాళ్ళ మాట మీద విలువ లేకుండా పోతుంది ఈరోజు రేపట్లో. ఎటువంటి ఏజ్ గ్రూప్స్ లేకుండా, ఎటువంటి ప్రొఫెషన్ లేకుండా వాళ్ళు ఒంటరితనంగా ఉండి, ఇండిపెండెంట్గా ఉండి, వాళ్ళని వాళ్ళు స్టడీ చేసుకొని, వాళ్ళని వాళ్ళు మోటివేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. సోలో లైఫ్ అంటే సమాజాన్ని, కుటుంబాన్ని పట్టించుకోకపోవడం కాదని, వ్యతిరేకతను వదిలేయడమే అంటున్నారు నగర ప్రజలు. నచ్చినట్లు బతకడం, నచ్చిన పని చేయడంలోనే సంతోషం ఉందంటున్నారు.
హార్ట్ స్ట్రోక్ వచ్చిన మొదటి గంట సమయాన్ని గోల్డెన్ అవర్ అంటారు. అలాగే పక్షవాతం విషయంలోనూ మొదటి 4-5 గంటలు కీలకమంటున్నారు డాక్టర్స్. ఈ సమయంలో చికిత్స అందితే కోలుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని తెలిపారు. అయితే చాలా మంది పక్షవాతం వచ్చిన మరుసటి రోజు హాస్పిటల్స్కు వస్తున్నారన్నారు డాక్టర్లు. దీంతో మరణించటం లేదంటే తీవ్ర వైకల్యం బారిన పడుతున్నారని ఐసీఎంఆర్ స్టడీ తెలిపింది. 45 ఏళ్లలోపు ఉన్నవారు ఈ స్ట్రోక్ బారిన పడుతున్నారని తెలిపారు డాక్టర్స్. దేశంలో పక్షవాతం బారిన పడుతున్న ప్రతి 7గురిలో ఒకరు 45 ఏళ్లలోపు ఉన్నారని ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడైంది. ఈ స్ట్రోక్కు హైబీపీ ప్రధాన కారణమన్నారు. 3 నెలల్లోపే సగానికి పైగా రోగులు మరణిస్తున్నారని లేదంటే అంగవైకల్యం బారిన పడుతున్నారని సర్వేలో తేలిందన్నారు డాక్టర్లు. 2020 నుండి 2022 మధ్యలో దేశవ్యాప్తంగా ఉన్న 30 హాస్పిటల్స్లో నమోదైన 34,792 పక్షవాతం కేసులను ఐసీఎంఆర్ స్టడీ చేసింది. ఇందులో రోగుల సగటు వయసు 59.4 సంవత్సరాలుగా ఉంది. వీరిలో 45 ఏళ్లలోపు యూత్ 13.8% మంది ఉన్నారు. మొత్తం రోగుల్లో 63.4% మంది పురుషులు కాగా 72.1% మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే ఉన్నారు. రోగులలో 74.5% మందిని హైబీపీ వేధిస్తోందని తెలిపింది ఐసీఎంఆర్. అలాగే డయాబెటిక్ కారణంతో 27.3% మంది, టొబాకో అలవాటు ఉన్నవారు 28.5%, స్మోకింగ్ 22.6% మంది, మద్యం సేవించేవారు 20.2% మంది ఉన్నారని తెలిపింది. మహిళలు బీపీ, డయాబెటిస్తో బాధపడుతూ ఉండగా పురుషులు స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్లతో అత్యధికంగా ఉన్నారని స్టడీలో తేలిందన్నారు ఐసీఎంఆర్. పక్షవాతం వచ్చిన వెంటనే తొలి 4 నుంచి 5 గంటలు అత్యంత కీలకమన్నారు డాక్టర్లు. కేవలం 20% మంది మాత్రమే ఆ సమయంలోపు హాస్పిటల్కు వస్తున్నారని తెలిపారు. 37.8% మంది మాత్రం స్ట్రోక్ వచ్చిన 24 గంటల తర్వాతే హాస్పిటల్కు చేరుకుంటున్నారు. ఇలాంటి వారిలో డెత్ రేట్ ఎక్కువగా ఉంటుందని తెలిపారు. మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టిన కేసులు మొత్తం కేసుల్లో 60% ఉన్నాయని తెలిపింది ఐసీఎంఆర్ స్టడీ. రక్తనాళాలు చిట్లిపోయిన కేసులు 34.2% ఉన్నాయి. ఈ స్ట్రోక్ కేసుల్లో హాస్పిటల్స్లో ఉండగానే 13.9% మంది మృతి చెందారు. సగానికి పైగా రోగులు మరణించడం, సీరియస్ అంగవైకల్యంతో బాధపడుతున్నారు. మహిళల్లో మరణాల కంటే అంగవైకల్యం కేసులు ఎక్కువగా ఉన్నాయని ఐసీఎంఆర్ స్టడీ తేల్చింది. రాష్ట్రంలో 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకునే యువత ఎక్కువగానే ఉన్నారు. కెరియర్ రేసులో పడి కాలాన్ని మర్చిపోతున్నారు. ఒకప్పుడు 25 ఏళ్లకే పెళ్లి చేసుకునేవారు. ఇప్పుడు 30 దాటినా అప్పుడే పెళ్లేంటని ప్రశ్నిస్తున్నారు. ఆర్థిక స్థిరత్వం, వ్యక్తిగత స్వేచ్ఛ, సోషల్ మీడియా ప్రభావంతో వివాహం చేసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారు యువతీ యువకులు. ఒకప్పుడు 20 ఏళ్లలోనే పెళ్లి చేసుకునేవారు. 30 ఏళ్లు వచ్చాయంటే ఆ ఇంట్లో పెళ్లి కాని ప్రసాదులు ఉన్నారనే ముద్ర పడేది. కానీ ఇప్పుడు సీన్ మారింది. పట్టణాల నుంచి పల్లెల దాకా 30 అనేది పెళ్లికి కనీస వయసుగా మారిపోతోంది. సెటిల్ అవ్వాలి, సంపాదించాలి, ఆ తర్వాతే పెళ్లి అనే ధోరణి యువతలో పెరిగిపోయింది. ఆలస్యానికి ప్రధాన కారణం కెరియర్ కాంపిటీషన్ అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఐటీ ఉద్యోగాలు, ప్రభుత్వ కొలువులు, ఆర్థిక స్థిరత్వం వచ్చాక పెళ్లి చేసుకుందామనుకునే వారి సంఖ్య పెరిగింది. దీంతో వయసు 30 దాటినా పెళ్లిలకు ఓకే చెప్పడం లేదు. ఆశించిన జీతం, హోదా వచ్చాకే జీవిత భాగస్వామి గురించి ఆలోచిస్తున్నారు నేటి తరం. ఇప్పుడున్న జనరేషన్లో ఫినాన్షియల్గా బాగా ప్రాబ్లం ఉంది. అమ్మాయి వాళ్ళకి ఏమైనా కమర్షియల్ అయిపోతున్నారు. అమ్మాయి వాళ్ళ సైడ్ వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ ఏం ఆలోచిస్తారు అంటే హస్బెండ్ రావాలి, మంచి నాకు జాబ్ ఉన్న అతనే కావాలి, నాకు కరెక్ట్ మంచి సాఫ్ట్వేర్ గవర్నమెంట్ ఉన్న అబ్బాయే కావాలి. ఈ జనరేషన్లో అలా ఉంది. కొంతమంది మ్యారేజ్ చేసుకోవడానికి భయపడుతున్నారు. వాళ్ళు లేట్గా వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడానికి 2 రీజన్స్ నాకు తెలిసిన వరకు. ఒకటి ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం వాళ్ళు చూస్తారు. ఫైనాన్షియల్ స్టేబుల్ తర్వాత చేసుకుంటూ ఉంటారు. బట్ పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు ఫైనాన్షియల్ స్టేబుల్, పేరెంట్స్ కూడా 2 రకాలుగా ఆలోచిస్తారు. నా పిల్ల కానీ పిల్లోడు కానీ ఫైనాన్షియల్ స్టేబిలిటీ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, లేదంటే లేదు అని. నా సజెషన్ ఏంటంటే నెవర్ ఫాలో ద గ్రూప్ మైండ్ సెట్ బ్లైండ్లీ. ప్లీజ్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, వాట్ ఈస్ కరెక్ట్, వాట్ ఈస్ రాంగ్. ట్రావెలింగ్, సోలో ట్రిప్స్, హాబీస్ కోసం ఖర్చు చేసే స్వేచ్ఛను పెళ్లి వల్ల కోల్పోతామని కొందరు భయపడుతున్నారు. తనకంటూ ఒక గుర్తింపు ఉండాలని కోరుకుంటున్నారు. ఆర్థిక కారణాలు కూడా ఈ లేట్ మ్యారేజెస్ కు కారణమవుతున్నాయంటున్నారు యువకులు. పెరగని జీతాలతో పాటు ఖర్చులు అధికమవుతుండటంతో కుటుంబాన్ని పోషించలేమనే సందేహం ఉందంటున్నారు యూత్. ఒకటి ఫస్ట్ ఫైనాన్షియల్ ప్రాబ్లము, అండ్ సెకండ్ థింగ్
అంత జెన్యున్గా ఎవరు ఉండట్లేదు సొసైటీలో. అండ్ థర్డ్ థింగ్ ఈస్ ఆఫ్టర్ సెటిల్మెంట్ అలా ఎక్కువ ఏజెస్ వరకు ఉండిపోవడానికి కారణం బ్యాచిలర్ లైఫ్. ఇలా మ్యారేజ్ అయితే అంత ఫాస్ట్గా చేసుకోవద్దు, కొంచెం సెట్ అయ్యాకనే చేసుకోవాలి. మ్యారేజ్ లైఫ్ అంత ఈజీ కాదు. మ్యాక్సిమం అయితే సెటిల్మెంట్, వాళ్ళ లైఫ్ సెటిల్మెంట్ చేసుకోకుండా తర్వాత క్యాష్ ఇష్యూ, క్యాష్ వల్ల అవుతుంది. దానివల్ల మ్యాక్సిమం ఉంది. కొన్ని లవ్ అఫేర్స్ అట్లా చూస్తున్నాం, సంబంధాలు చూస్తున్నాం. సెటిల్మెంట్, లైఫ్ సెటిల్మెంట్ అయిపోయాక వేసుకుందామని అట్లా చూస్తున్నాం. సోషల్ మీడియా ప్రభావం కూడా యూత్ పై ఎక్కువగానే ఉంది. రీల్స్ ప్రపంచంలో అందరి జీవితాలు అద్భుతంగా కనిపిస్తాయి. దీంతో తమకు వచ్చే భాగస్వామి పట్ల అంచనాలు పెంచుకుంటున్నారు. ఖరీదైన గిఫ్ట్లు, విదేశాల్లో ఉండాలి, ఫారెన్ ట్రిప్పులు చేయాలని, హై లైఫ్ కావాలని కోరుకుంటున్నారు. వివాహ బంధంలో వచ్చే గొడవలను చూసి కొందరు పెళ్లి అంటేనే భయపడుతున్నారు. గ్రేటర్ నగరాల్లో లివింగ్ రిలేషన్షిప్ సంస్కృతి కూడా పెరిగిందన్నారు డాక్టర్లు. యూత్ మ్యారేజ్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ కనిపించట్లేదు. సో నా అబ్జర్వేషన్ ప్రకారము సొసైటీలో చాలామంది 30 years దాటాక కానీ పెళ్లి చేసుకోవట్లేదు. అవతల వాళ్ళు ఎలా చేస్తున్నారో మనం కూడా అలానే చేద్దాం అనుకొని వాళ్ళు కూడా పోస్ట్పోన్ చేస్తున్నారు 30 years వరకు. దట్ ఈస్ వన్ థింగ్. ఇప్పుడు పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటే పిల్లలు బాగా చదువుకోవాలి, తర్వాత సెటిల్ అవ్వాలి, ఉద్యోగం తెచ్చుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, దాని తర్వాత పెళ్లి చేస్తే వాళ్ళ లైఫ్ కంఫర్టబుల్గా ఉంటుంది అనే ఒక ఉద్దేశం. కాకపోతే ఇవన్నీ అయ్యేసరికి మినిమం 30 years వస్తున్నాయి కాబట్టి పెళ్ళి పోస్ట్పోన్ అవుతూ ఉంది. లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కానీ, ప్రీ మ్యారిటల్ రిలేషన్షిప్స్ కానీ ఇవన్నీ స్టార్ట్ అయిపోయాయి. కల్చర్లో ఇంబైబ్ చేసుకున్నారు కొంతమంది. సో దానివల్ల కూడా ఇంకా మ్యారేజ్ అనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, బర్డెన్ తీసుకోవడం అవసరమా అన్న ఒక ధోరణి కూడా మేము చూస్తూ ఉన్నాము. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడంతో పిల్లలు జన్మించడం ఇబ్బందిగా మారుతుందంటున్నారు డాక్టర్లు.